మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ ముదిరాజ్ సంఘం తీవ్రంగా ఖండించింది. బుధవారం మెదక్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడారు. ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుమాలిన చర్యని ఆయన మండిపడ్డారు. బీజేపీలో ముదిరాజులకు ఎంపీ రఘునందన్ రావు సముచిత స్థానం కల్పిస్తున్నారని, గతంలో కొత్తపల్లిలో తనకు బీఫామ్ ఇచ్చి స్వయంగా ఇంటింటి ప్రచారం చేసి గెలిపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత స్వార్థం కోసం ఎంపీపై బురద చల్లడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ భరత్ కుమార్, ముదిరాజ్ సంఘం నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మన గౌరవనీయులు ఎంపీ రఘునందన్ రావు మీద వస్తున్న ఆరోపణలు, పూర్తి నిందలు అవన్నీ పూర్తిగా అవాస్తవం, అబద్ధం, అపోహలు ఎవరు నమ్మకూడదు. నేను కూడా ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డనే. నా మీద నమ్మకంతో మన గౌరవనీయులు ఎంపీ రఘునందన్ రావు గారు బీఫామ్ ఇచ్చి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చి నా యొక్క వార్డుకు వచ్చి నా కోసం ప్రచారం చేసి నీళ్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. నా యొక్క గెలుపు కొరకు డైలీ నాకు ఫోన్లు చేసి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూడడం జరిగింది. బయట జరుగుతున్న ముచ్చట్లు ఏవైతున్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవం. మేము వాటిని ఖండిస్తున్నాం. మాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. మా పార్టీ మీద రఘునందన్ రావు గారి మీద పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. మొన్న ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లల్లో బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ నడిచినాయి, బీఆర్ఎస్ వర్సెస్ నడిచినాయి. కాబట్టి ఈ ఎంపీ గారిని మరి ఎవరు బదనాం చేయాలని చెప్పి ఇస్మాపూర్ కాడ నీలమ్మదు ఓటేయలేడు, కాంగ్రెస్కు ఓటేసిండు, కాంగ్రెస్ ఓటేయకుండా బీఆర్ఎస్ ఓటేసిండు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేయడం నీలమ్మదుకు ఎంతవరకు సమావేశం కాదు ఇది. అయితే పార్టీ పరంగా నువ్వు కాంగ్రెస్ ఉన్నావు, ఎంపీ గారు బీజేపీలో ఉన్నారు. పార్టీనే చూడాలి. ఇలా ముదిరాజులు ఎందుకు వస్తున్నారు అనేది కూడా మాకు అర్థమైతే. నేను కూడా ఒక ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడినే. మనం కూడా గతంలో బీజేపీలోకి అందరినీ వలసలు అడిగినాం. వచ్చిన వాళ్ళందరికీ కూడా మనము ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా అంతగానం ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీలో కూడా మన గతంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా చూసినాం. కాబట్టి ఇవాళ బీజేపీ పార్టీ రఘునందన్ రావు బీజేపీ అధిష్టానం కూడా ముదిరాజులను, బీసీ బిడ్డలను సంకల పెట్టుకున్న పార్టీ ఏది ఉంది అని అంటే ముదిరాజు మన బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ వ్యక్తిగతంగా పార్టీలను పక్కన పెట్టి వ్యక్తిగతంగా మన సంఘాలను కానీ ముదిరాజులను కానీ ఇలా లాగొద్దని చెప్పేసి నేను నా ముదిరాజు మిత్రులకు, నా ముదిరాజు సోదరులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఈ రఘునందన్ రావు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం కానీ, ముదిరాజులను తీసుకొచ్చి మధ్యలో లాగి కుల సంఘాలను ప్రెస్ మీట్లు పెట్టడం, ఓయూ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ముదిరాజు ఒక అన్యాయం చేసిండు రఘునందన్ రావు అని చెప్పేసి దిష్టిబొమ్మల దగ్గర పెట్టి ఎంతవరకు సమావేశం కాదు. అయ్యా పార్టీలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఉంది. మరి ముదిరాజుగా ఇంత మా మెదక్లో 45,000 ఓట్లు ఉంటే ఒక ముదిరాజు బిడ్డకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఏం చేసిర్రు, ఎన్ని ఓట్లు పడ్డాయి? ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే కూడా చాలా ఇబ్బందులకు గురైతాం మనం. కాబట్టి నేను ఒకటే నా ముదిరాజ్ బంధువులకు, ముదిరాజ్ అన్నదమ్ములకు అందరూ కూడా ఇలా ఎంపీ గారికి ఏమి మాత్రం ప్రోత్సాహం ఉండదు. ఆయన పార్టీ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ ఎంపీగా నిలబడరు కాబట్టి వ్యక్తిగతంగా వేయలేడు ఓటు. దాంట్లో మనకెందుకు ఇన్వాల్వ్ అవుతున్నాము ఇలా నాకు కూడా అర్థమవుతలేదు. కాబట్టి మిత్రులారా, ముదిరాజ్ బంధువులారా, మీరు ఎక్కడ కూడా అపోలు నమ్మొద్దు. ప్రచారాలు వాళ్ళు చేస్తుండ్రు, కావాలని చెప్పి ఓటు పిలిస్తే వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. కాబట్టి అట్లా కాకుండా ఒక న్యాయబద్ధంగా మీరు ఆలోచన చేయండి. మనం ఏమంటున్నామంటే పార్టీలు, ఆ పార్టీలో ముదిరాజు ఉన్నారు, ఈ పార్టీలో ముదిరాజు ఉన్నారు, ఇంకా వేరే పార్టీలో ముదిరాజు ఉన్నారు, అన్ని పార్టీలో ముదిరాజు ఉన్నారు. గతంలో కూడా చెప్పినాం, ఏ పార్టీ రూలింగ్ ఉంటే కూడా ఆ పార్టీతోటి పనులు చేపించుకోవాలని చెప్పినాం. సంఘాలలో పిలుపునిచ్చినాం మనం. ఏ పార్టీకి అతీతంగా కూడా అన్ని పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలకు కూడా టికెట్లు ఇవ్వాలి. బీఆర్ఎస్లో ఉన్నా మన ముదిరాజు బిడ్డలకి ఇవ్వాలి, కాంగ్రెస్ ఉన్నా మన ముదిరాజు బిడ్డలకి ఇవ్వాలి, బీజేపీ ఉన్నా ముదిరాజు బిడ్డలకి ఇవ్వాలని చెప్పి కొట్లాన్యం. అదేవిధంగా ఇప్పుడు కూడా మనము ఏ పార్టీలు ఉన్నా అందరు మనవులే. కాబట్టి ఒక్క వ్యక్తిగతంగా తీసుకోకండి, ఎంపీ గారి మీద తీసుకోకండి. ఎంపీ గారు ఒక ఎంపీ మెదక్ ఎంపీ అయినా ఆయనకు నచ్చిన పని చేస్తాడు. ఆయన చేసేదేమది, ఆయనకు పార్టీ పరంగా ఓటేసుకుండు. ఇప్పుడు మాకు బద్ధశత్రువు ఏముంది అంటే మాకు కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్కు ఓటే
కాకపోతే మీ అబ్బోలు ఏంటి అంటే అక్కడ వేస్తే మా ముదిరాజ్ బిడ్డే చైర్మన్ అవుతుండే అని ఉన్నారు. అది మాకు కూడా బాధనే ఉంది, మాకు కూడా ముదిరాజ్ బిడ్డే కాలేడని మాకు కూడా బాధ ఉంది. కానీ ఆయన వ్యక్తిగత విషయం, దాన్ని ముదిరాజ్ దిష్టిబొమ్మ దగ్గర చేయడం అంతా మంచిది కాదు ఇది. కాబట్టి నా ముదిరాజ్ బంధువులకు అందరూ కూడా పేరు పేరున విన్నపం చేస్తున్నా. గతంలో కూడా మీరు చూసిరు, కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ బయట ఉంటే ఆయన కోసమే మేము 6 నెలలు అక్కడ పనిచేయడం జరిగింది. మాకు జాతి మీద ప్రేమ ఉన్నది, మేము ఎవరిని కించపరుస్తలేము, మీరు వేరే మనసులు పెట్టి చూడొద్దు. కాబట్టి ఎంపీ గారి మీద ఇక బంద్ చేసుకోండి అని నా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుని తెలియజేస్తున్నాను. దిష్టిబొమ్మ దగ్గర వేయడం కానీ వ్యక్తిగతంగా దూషించు కానీ ఇకనైనా బంద్ చేసుకోవడం చెప్పి అందరికీ పేరు పేరున ముద్రాయి బంధువులకు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ముందుగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మన గౌరవనీయులు మీద ఎంపీ రఘునందనరావు మీద వస్తున్న ఆరోపణలు పూర్తి నిందలు అవన్నీ పూర్తిగా అవాస్తవం, అబద్ధం, అపోహలు ఎవరు నమ్మకూడదు. నేను కూడా ఒక ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డనే. నా మీద నమ్మకంతో మన గౌరవనీయులు ఎంపీ రఘునందనరావు గారు బీఫామ్ ఇచ్చి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి బీఫామ్ ఇచ్చి నా యొక్క వార్డుకు వచ్చి నా కోసం ప్రచారం చేసి నీళ్లు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. నా యొక్క గెలుపు కొరకు డైలీ నాకు ఫోన్లు చేసి డైలీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూడడం జరిగింది. బయట జరుగుతున్న ముచ్చట్లు ఏవైతున్నాయో అవన్నీ పూర్తిగా అవాస్తవం. మేము వాటిని ఖండిస్తున్నాం. మాకు ఏ విధమైన అన్యాయం జరగలేదు. మా పార్టీ మీద రఘునందనరావు గారి మీద పూర్తి విశ్వాసంతో మేము ఉన్నాం.